మనం ఈరోజు కార్యక్రమంలో కర్కాటక రాశి వారికి ఎప్పుడూ కూడా వారి మనసులో ఎటువంటి లేనిపోని భయాందోళనలు కలుగుతుంటాయి. దీన్ని ఏ విధంగా వారు గుర్తించి నివారించుకోవచ్చు అన్న అంశం, దాంతోపాటుగా కర్కాటక రాశి వారు ఏదైతే పని చేస్తూ ఉంటారో ఆ పనిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం కోసం వారు చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు, సొంత వ్యాపారం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఏ విధంగా వారు కొంతవరకు మార్పులు చురుపులు చేసుకుంటే వారి మనసు ఆహ్లాదంగా ఉండి చేస్తున్న పని పట్ల శ్రద్ధ కలుగుతుంది, విజయాలు కూడా ఎక్కువగా నమోదు చేస్తారు అన్న అంశం గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారిని ప్రధానంగా చంద్రుడు ఆధిపత్యం వహిస్తారు. వీరు చాలా సున్నితమైనటువంటి మనస్కులుగా ఒక్క మాటలో చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు అందరూ కూడా వారి మైండ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఒక చిన్న విషయం ఏదైనా జరిగితే కూడా, ఉదాహరణకు వారు పనిచేసే సంస్థలో ఎక్కడో ఒక నలుగురు ఎంప్లాయీస్ని వారు తీసేసారు, సంస్థ వారు తెలిస్తే వీరు భయపడడం ప్రారంభిస్తారు. నా ఉద్యోగం పోతుందేమో, నాకేమవుతుందని. ఎవరికో వారి కుటుంబ సభ్యులకు వారికి ఏదైనా ఒక పెద్ద వ్యాధి వచ్చిందనుకోండి, కర్కాటక రాశి ఆ వ్యాధి నాకు కూడా వస్తుందేమో, మా కుటుంబ సభ్యులకు వచ్చింది కదా అని చెప్పేసి ఈ విధంగా లేనిపోని భయాందోళనలు, ఈ మనసు సున్నితంగా ఉండడం చేత ఊహించుకుని ఎప్పుడూ కూడా భయపడుతుంటారు. ఈ అలవాటును వీరు మార్చుకోవాలి. సంస్థలో ఎంప్లాయీస్ని తీసేస్తారంటే జనరల్గా ఇక్కడ మనము కొంతవరకు జాగ్రత్త పడాలి, కారణం లేదు. కానీ ఎవరిలో అయితే టాలెంట్ తక్కువగా ఉంటుందో ఈ ప్రైవేట్ కంపెనీస్ ఎవరిని కూడా భరించమని చెప్పవచ్చు. వారి నుంచి అవుట్కమ్ కావాలి కాబట్టి అది లేనప్పుడు ఏంటంటే వారిని ఉద్యోగం నుంచి తీసేయడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా కర్కాటక రాశి వారంటే ఎవరికో జరిగినటువంటి చెడు విషయాన్ని కూడా వీరు పాజిటివ్గా తీసుకోకుండా దాన్ని నెగిటివ్గా తీసుకోవడం మొదలు పెడతారు. అక్కడ ఆ ఉద్యోగం పోయింది, ఇక్కడ నాకు ఉద్యోగం ఉందని నేను కష్టపడి పనిచేస్తాను కదా అని చెప్పి పాజిటివ్గా ఆలోచించారు. అమ్మో, ఆ సంస్థలో అక్కడ 10 మందిని తీసేశారంటే మరి నా ఉద్యోగం ఏమవుతుందో, లేదా నా పక్కన నా కొలీగ్ని తీసేశారు, వెళ్ళిపోమని చెప్పారు ఇంటికి, మరి నాకేమవుతుందని చెప్పేసి ఇలా లేనిపోని రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. అదే విషయం పాజిటివ్గా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు ఇంకో ఫ్రెండ్కో, కొలీగ్గో, లేదా వాళ్ళ క్లాస్మేట్కో ప్రమోషన్ వచ్చిందనుకోండి, కర్కాటక రాశి వారు పాజిటివ్గా ఆలోచించరు. ఆ వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది కదా, నాకు వస్తుందేమో అని చెప్పేసి. ఎందుకంటే ఈ విధంగా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా కర్కాటక రాశి వారు సున్నిత మనస్కులు అవ్వడం చేత ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విషయం పట్ల వీరు కొంత జాగ్రత్త వహించి పాజిటివ్గా థింక్ చేయడం, వీరికి ఏదైనా వ్యాధులు సమస్యలు వస్తే కనీసం ఒక గంటలో 10 మందికైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. నాకు ఈ రకమైన జబ్బు వచ్చింది, నాకు ఏమవుతుందో ఏమో అని చెప్పి కానీ, లేదా నాకు ఇట్లా ఉద్యోగంలో సమస్య వచ్చిందని చెప్పేసి ఒక 10 మందితోటి వీరికి ఉన్నటువంటి సమస్యలను వారు తీసుకెళ్ళి వారు ముందు ఉంచుతుంటారు. దీనివల్ల చాలా సందర్భాల్లో వీరు కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు. మనకున్న సమస్యలు అది ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, 10 మందికి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. మనకి ఇష్టమైన వ్యక్తులకి, స్నేహితులకు, లేదా మన గురువులకు, నిపుణులకు చెప్పడం వేరే విషయం కాదని లేదు. కానీ కనిపించిన వాడిని, అడిగిన వారికి, అడగని వాడిని అందరికీ కలిపి చెప్పడం మాత్రం ఇది మంచిది కాదు. కర్కాటక రాశి వారు కొంతవరకు వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే వారి జీవితం చక్కగా కొనసాగుతుందని చెప్పొచ్చు. సాధ్యమైనంత వరకు కూడా నలుపు రంగును ధరించడం కర్కాటక రాశి వారు ఎంత తగ్గిస్తే, లేదా పూర్తిగా ధరించకపోతే వారికి అంత మంచిదని చెప్పవచ్చు. ఇక వీరు పనిచేసేటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో అది వీరికి ఏ విధంగా ఉండాలి అన్న విషయానికి వస్తే, ఎప్పుడు వీరి టేబుల్ కావచ్చు, వీరి క్యాబిన్ కావచ్చు, వీరి చైర్ కావచ్చు, అంటే వీరు పనిచేసేటువంటి చోటు అంటారు అందరికీ అర్థమవడానికి, ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఫైల్స్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే ఒక వాళ్ళు మెడికల్ షాప్లో పనిచేస్తుంటే మెడికల్ షాప్ కావచ్చు, లేదా వాళ్ళు ఒకవేళ ఆ మందుల షాప్ ఓనర్ అయితే వారు కావచ్చు, ఎంత శుభ్రంగా ఉంచుకుంటే వీరి మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే చిందరవందరగా ఉంటామంటాం కదా, ఆ విధంగా ఉంటుందో, ఎప్పుడైతే అపరిశుభ్రంగా ఉంటుందో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.